నమస్తే అండి. నేను డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, ఈఎన్‌టీ డాక్టర్, శ్రీ సుప్రజ హాస్పిటల్ తణుకు. ఎంప్టీ నోస్ సిండ్రోమ్ అంటే ఏంటి? ముక్కు ఖాళీగా ఉంటుందన్నమాట. వీళ్ళకేంటంటే ముక్కు జనరల్‌గా ముక్కులో కాయలు మొత్తం పూర్తిగా తొలగించడం వల్ల 2 ముక్కు రంధ్రాలు కూడా బాగా వెడల్పుగా అయిపోతాయి. అలాగే ఎట్రోపిక్ రైనైటిస్ అనే ఒక కండిషన్‌లో ముక్కులో ఉన్న ఈ కండల్ని తినేయడం వల్ల ఈ ముక్కు ద్వారాలు 2 కూడా బాగా వెడల్పుగా అయిపోతాయి. ఇబ్బందేంటంటే వీళ్ళకి ముక్కు పొడుగ్గా అయిపోతుంది. అప్పుడప్పుడు బ్లడొస్తుంది. ముక్కు ద్వారాలు ఎంత వెడల్పుగా ఉన్నా కూడా వీళ్ళకి గాలి అనేది ఆడదు. మనకి గాలి ఆడుతుందని తెలియాలంటే ఒక రకమైన మనకి ఎయిర్ వెళ్తున్న ఫీలింగ్ ఉండాలన్నమాట. కాయలకి గాలి తగిలి వెళ్తున్నట్టు. కానీ ఈ సెన్సేషన్ అనేది వీళ్ళకి పోతుంది. దానివల్ల ముక్కంత వెడల్పుగా ఉన్నా కూడా గాలాడట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి నిజానికి చెప్పాలంటే సరైన ట్రీట్మెంట్ అనేది లేదు. కాబట్టి ముక్కుకి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కాయల్ని పూర్తిగా తొలగించకుండా కొంచెం పార్షియల్ టర్బినెక్టమీ అంటాం. లేకపోతే జస్ట్ కాయల్ని పక్కకి ప్రెస్ చేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ సిండ్రోమ్ ఎంప్టీ సైనస్ సిండ్రోమ్ అనేది రాకుండా ఉంటుంది.